రే, ఇది నిజమేనా? నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను. నువ్వేంటి ఇంత పొద్దున్న లెగడం ఏంటి, ఎక్సర్సైజ్ చేయడం ఏంటి? మరియు ఓవర్ చేయకు. పొద్దున్నే లేచి ఎక్సర్సైజ్ చేస్తే హెల్త్కి మంచిదని చెప్తే చేస్తున్నాను. త్వరలో ప్రపంచం అంతమైపోతుందని న్యూస్ ఛానల్స్ లో చెప్తే నమ్మలేదు. ఇది చూస్తే జరుగుతుందేమో అనిపిస్తుంది. ఎక్స్ట్రాలా? అయినా నా సంగతి పక్కన పెట్టు. ఏంటి ఈరోజు ఈ పనులు చేస్తున్నావు? ఓ, డాడీ ఇంట్లో ఉన్నారనా? నేను కాకపోతే ఇంకెవరు చేస్తున్నారా? తిన్న ప్లేట్ కూడా తీయవు కానీ నా గురించి మాట్లాడుతున్నా. చెత్తని తెలిసినా కూడా చేయి పెట్టి గెలికేవాడే ఎదవా. నీ గురించి తెలిసినా సరే నేను మాట్లాడుతున్నాను చూడు. నా చెప్పెట్టి నేనే కొట్టుకోలే. కంటిన్యూ చేయి. అయినా నిన్ను కాదే, నిన్ను నన్ను కలిసి ఒకే ఇంట్లో పుట్టించినా ఆ దేవుడు అనాలి. ఈ ఇంట్లో పుట్టా కాబట్టి ఇంత హ్యాపీగా ఉన్నావు. లేదంటే రోడ్డు మీద ఏ చేతకైతే లేరుకుని బ్రతికేవాడివో. అబ్బా, ఎన్ని ఎక్సర్సైజ్ చేసినా ఏం లాభం? దీన్ని ఏమీ చేయలేకపోతున్నాను. నోరేసుకొని పడిపోతుంది. అబ్బా, The next day. ఒసే చెల్లి, టైం 10 అవుతుంది, లేగు. ఒసే గాడిదా, టైం 10 అవుతుంది, లేకవే. లేకవే. నాతో నీకేం పని రా? నీ పని చూసుకోపో. దీనికి ఎలా కాదు. సరే, నీ ఇష్టం. చలికాలంలో పొద్దున్న లేవాలంటే చాలా కష్టం రా బాబు. ఏ మేరీ దునియా, ఏ మేరా ఘర్ మేరా ఆషియా. మైసూర్ పాక్. అరే, టిఫిన్ ఏదిరా? లేదు, అయిపోయింది. అయిపోవడం ఏంటి? టిఫిన్ తెచ్చి నేను లేపాను, నువ్వు టిఫిన్ చేస్తావేమో అని. నువ్వు లగలేదు, అందుకే తినేసాను. ఒరే తిండిపోతీ అదవా, నేను లేవకపోతే నా టిఫిన్ ఉంచాలి కానీ తినేయడం ఏంట్రా? అంటే నువ్వు వచ్చి మళ్ళీ తినలేదనుకో టిఫిన్ వేస్ట్ అయిపోతుంది కదా, అందుకని. ఇంట్లో పనులకు మాత్రం ఇలా ఆలోచించవే, తిండి విషయంలో మాత్రం బాగా ఆలోచిస్తాం. చెత్తదవా. ఎన్ని చేసినా దీన్ని నోటి దొరత మాత్రం తగ్గించుకోదు. ఇంట్లో అమ్మ లేకపోవడం కాదు గాని ఈ వంట పని అంతా నా మీద పడింది. ఈ చెల్లి ఉంటదనే మాటే గాని ఏ పని కూడా సహాయం చేయదు. రే అన్యా, వంట ఏం చేస్తున్నావు? ఇంకా ఏమీ ఫిక్స్ అవ్వలేదు. ఫ్రిడ్జ్ లో టమాటీలు ఉన్నాయి, టమాటీలు ఉల్లిపాయ కర్రీ చేస్తాను. టమాటోనా? చీ వద్దు, చికెన్ కర్రీ చేయొచ్చు కదా. ఆర్డర్లు వేస్తున్నావంటే ఆర్డర్లు? అసలు ఈ వంట పని నువ్వు చెయ్యాలి. పోనీలే కదా రాదని చెప్పి నేను చేస్తుంటే ఆర్డర్లు వేస్తుంది. ఆర్డర్లు ఏంట్రా నా మీద అరుస్తున్నా? నొక్కదాని కోసం ఏం వండడం లేదు కదా. నాతో పాటు నువ్వు తింటావు కాబట్టే వండుతున్నా. ఎందుకు ఎక్స్ట్రాలు? ఏదో పెద్ద గొప్ప అని చేసినట్టు. అమ్మ మహాతల్లి, నీకో దండం. నీ గురించి తెలిసినా సరే నీతో వాదిస్తున్నాను చూడు, అది నా తప్పే. నేను ఏదో ఒకటి చేస్తాను, నువ్వు వెళ్ళి తగలాడు. దీనికి ఏం చేస్తున్నావు నాకు అర్థం అవట్లేదు. రే గాడిదలా పెరిగావు, ఇంకా కార్టూన్స్ చూస్తున్నావేంట్రా? కార్టూన్ చూడడానికి వయసుతో పని అంటే? అయినా ఈ వయసులో వాళ్ళ చూడాలని ఏమైనా రాసిందా? ఎలా పని చూసుకో. సర్లే, ఎక్కడికి వెళ్తున్నావు? బట్టలు తొక్కడానికి వెళ్తున్నాను రా పంది. సర్లే, ఏదో తగలాడు. షౌరిక్, షౌరిక్, లోపలికి రా అత్త. చాలా రోజులకి అత్త, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను అత్త. ఇంకేంటి విశేషాలు? మీ అమ్మా నాన్న కనిపించట్లేదు. అమ్మ వీధిలో వాళ్ళతో కలిసి కాశీ యాత్రలకు వెళ్ళింది. నాన్న తెలిసిందేగా, డ్యూటీ హైదరాబాద్ లో ఉన్నారు. పిచ్చొస్తుందేంట్రా నీలో నువ్వే మాట్లాడు. అత్త ఎలా ఉన్నావు? నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను అత్త. అత్త కాఫీ తీసుకురా. ఏట్రా మీ చెల్లికి ఇంకా పెళ్లి చేయరా? అదేంటత్త, తను ఇంకా చిన్నపిల్ల. ఈ వయసులో పెళ్ళేంటి? ఈ రోజుల్లో ఆడపిల్లని తక్కువ అంచనా వేయకూడదురా. ప్రతి అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉంటున్నాడు. అస్సలు నమ్మలేకపోతున్నాం. అత్త, మన పెంపకం బట్టి వాళ్ళ ప్రవర్తన ఉంటుంది. అయినా ఎవరో ఎక్కడో ఏదో చేశారని చెప్పి వాళ్ళు కూడా అలాగే చేస్తారనుకోవడం తప్పు. అయినా అది నా చెల్లి, దానిపై నాకు పూర్తి నమ్మకం ఉంది. అది మా ఇంటి బంగారం అత్త. ఒసే పంది,
లాస్ట్ టైం మనం తిట్లు పార్ట్ 1 చేసాం కదా, ఈసారి పార్ట్ 2 రెడీయా? రెడీ, కానీ ఎలా? చెప్తా. ఈ బాక్స్ లో కొన్ని చీటీలు ఉన్నాయి, అందులోంచి ఒక చీటీ తీయాలి. అందులో ఏ వర్డ్ వస్తే ఆ వర్డ్తోనే తిట్టుకోవాలి. రెడీ. ఈసారి నేను తిట్టే తిట్లకి నీకు చుక్కలు కనిపించకపోతే అడుగు, దెబ్బకి నా కాలు పట్టుకుంటావు. ఏదో ఊహించేసుకుంటున్నాడు. సరేరా, తీయు. చెప్పు. చెత్త మొహం. స్టార్ట్ చేయి. చెత్త మొహం ఎదవా, అందరింట్లో చెత్త తీసుకొని సెకండ్ హ్యాండ్ లో అమ్ముకునే చెత్త. చెత్త కోసమే పుట్టిన చెత్తనా అన్న, చెత్తనా కొడక. వస్తే ఆపు, ఇప్పుడు నా టర్న్. కుక్క. స్టార్ట్ చేయి. కుక్క మొహం దానా. కుక్క. ఇంకా కుక్క మీద తిట్లేమి రావడం లేదే. అయినా నా కోసం అని సింపుల్ గా రాసుకుంటే దానికి రాకుండా నాకు వచ్చేయంటి. ఎలా అయితే ఇంక దాన్ని తిడతాం. ఇప్పుడు నా టర్న్. కక్కుర్తి. తినేసిన ఎంగులాకులు కడిగేసి అమ్ముకునే కక్కుర్తి ఎదవా. పాడైపోయిన చికెన్ ని మళ్ళీ వేడి చేసుకుని తినే కక్కుర్తి కుక్క. అమ్మని అమ్మా. ఇప్పుడు నేను. ఇప్పుడైనా సరైన ఓడి రావాలి. గాడిద. అడ్డగాడిద, పలికిమాల గాడిద, చెత్తగాడిద, కుక్క గాడిద, పిచ్చి గాడిద. ఇప్పుడు నేను. బ్యావర్స్. బ్యావర్స్ ఎదవా, పనికిమాలిన బ్యావర్స్. అడుక్కున్నాడు పల్లెంలో చిల్లర దొబ్బేసి చేగోడీలు తినే బ్యావర్స్ ఎదవా. రోడ్డు మీద ఊరుకొక్కలు నమ్ముకునే బ్యావర్స్ ఎదవా. ఆపే ఆపే. అమ్మ బాబోయ్, ఓసే జీవితం మీద విరక్త పుట్టేలా చేస్తున్నావు కదే. మహానుభావురాలా నీకు వద్దన్నావు. ఆపే. చెల్లెళ్ళతో ఆ మాత్రం ఉంటది. ఉంటది బాబు. ప్లాన్ అంతా ఫ్లాప్ అయ్యేలా ఉంది. నాకు ఏగేమొద్దురా బాబు. ఇంకా నేను దీన్ని పూర్తి చేయలేదు. బాగా తీరింది. కటింగ్ చేసుకున్న తర్వాత మరీ హై స్కూల్లో కనిపిస్తున్నాను. ఏంటమ్మా ఏం చేస్తున్నావు? రాకెట్ తయారు చేస్తున్నాను. ఏంటి? మరి వంటగదిలో వంట కాకపోతే ఇంకేం చేస్తారు? నువ్వు నీ ఎక్స్ట్రాలు. అబ్బో, ఏదో ఒకసారి కిచెన్ లోకి వెళ్తే సరిపోదు, వంట చేయడం కూడా రావాలి. ఐ నో. యు నో. అయినా నీ కర్మ, ఏదో ఒకటి చేసి తగలాడు. ఈరోజు ఏదో ఒకటి అయిపోయేలా ఉంది. 2 hours later. పాత సామాన్లు కొంటాం, ఇనప సామాన్లు కొంటాం. బాబు, మాకు డబ్బులేం వద్దు గాని మా ఇంట్లో పనికిరాని చెత్త ఉంది, వచ్చి తీసుకెళ్ళిపో అమ్మా. మన ఇంట్లో పనికిరాని సామాన్లే ఉన్నాయే. ఇంకెవర్రా, నువ్వే. ఎలానో దేనికి పనికిరావు కదా, ఇచ్చేస్తే వాళ్ళకైనా పనికొస్తావు కదా. ఏంటే అసలు అన్నం మేడం నువ్వెవరవే? రోజు రోజుకి చాలా ఎక్కువ అవుతుంది చెప్తున్నా. నా విషయంలో నువ్వు దూరితే నీ విషయంలో నేను దూరుతాను. చెల్లిమని వదిలేస్తున్నా, నా కోపం తెప్పించుకుపో. ఇలాంటివి చాలా చూసాం. వీధి చివరున్న చిన్నపిల్లాడికి చెప్పుకో, భయపడతాడు. ఛీ, ఆయన నీతో నాకు మాట్లాడంటే అనవసరంగా టైం వేస్ట్. సేమ్ ఫీలింగ్ దొబ్బే. దీన్ని బాంబెట్ లేపియాలా? ఛే. A few moments later. చెప్పే. ఏంటి ఇంకా రాలేదు? పార్టీకి లేట్ అవుతుంది. 20 minutes లో అక్కడ ఉంటాం. సరే త్వరగా రా. మే హెల్ప్ యూ? ఏం అవసరం లేదు, నీ పన్ను చూసుకుంటే బాగుంటుంది. సరే నీ ఇష్టం. ఇక్కడే పెట్టానే, కనిపించడం లేదు. ఎంతసేపు అని ఎత్తుకుంటుందో. అరే అన్య, రూమ్ లో నా మేకప్ ప్రొడక్ట్స్ ఐరన్ చేసిన డ్రెస్ కనిపించట్లేదు, నువ్వేమైనా తీసావా? అంటే అది మన వీచ్ ఎవరు నాకు ముష్టోడికి బట్టలు లేవంటే నీ టాప్ ఇచ్చానే, వాడికి ఫ్యాన్ కూడా లేకుండా కరెక్ట్ గా సరిపోయిందంట. ఎంత మురిసిపోయాడో తెలుసా? ఏంటి, 3000 పెట్టుకున్న డ్రెస్ ముష్టోడికి ఇచ్చేసావా? అలా వస్తుండగా దారిలో ఉదయం పాత సామాన్ల కోసం వచ్చాడు కదా, వాడు కనిపించాడే. వాళ్ళ ఆవిడికి మేకప్ అంటే చాలా ఇష్టం అంట, అందుకే వాడికి నీ మేకప్ సామాన్లన్నీ ఇచ్చేసాను. 500 ఇచ్చాడు. అందులో ఈ 50 రూపాయలు ఉంచుకో, పండగ చేసుకో. ఏం చేస్తావు అంటున్నా. ఇలాగే ఉంటది మనతో పెట్టుకుంటే, పక్కెళ్ళి ఆడుకో. రే అన్య, టెంపుల్ కి వెళ్దాం పదరా. ఇప్పుడు టెంపుల్ కి ఎందుకే? నాకు మార్క్స్ బాగా వస్తే నాతో పాటు తోడుగా ఎవరు వస్తారో వాళ్ళతో ప్రదక్షిణలు చేయిస్తానని మొక్కుకున్నాను. అబ్బా ఎంత ఎదిగిపోయావే.
నీ మొక్కు తీరిపోవాలి, నువ్వు కష్టపడకూడదు. సూపర్, బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్ చెల్లి నువ్వు. ఎక్కువ పొగడేయకరా, మళ్ళీ దిష్టి తగులుతుంది. నాకు వేరే పని ఉంది, నేను రాలేను. సరే అయితే మొన్న కాలేజ్ ఎగ్గొట్టి రమ్యతో సినిమాకి వెళ్ళిన విషయం నాన్నకు చెప్పేస్తాను. ఆహా చెల్లి, నీ ప్రదక్షిణాలు చేయడానికి ఒక బక్రా కావాలి అంతే కదా. నేను సెట్ చేస్తా. నాకు హలో. అరే ఏం లేదు, నాకు చిన్న పని ఉంది. చెల్లితో పాటు టెంపుల్ కొంచెం తోడలరా. సరేరా, వెళ్తానులే. సరే, వస్తాడంట, వెళ్ళు. సరే. అబ్బా, టెంపుల్ అంటే 2-3 రకాల ప్రసాదాలు, చాలా మంది అమ్మాయిలు వస్తారు. సూపర్గా ఉంటది. నువ్వు పెద్ద హైట్ ఎంత ఉన్నా చూడు. ఎంత హైట్ అంటే నా అంత ఉండాలి. 4 అడుగులు లేవు కానీ హైట్ గురించి మాట్లాడుతున్నావు. బా హైట్ అయిందా? పదా, ఎంత గట్టి తేలింది ఏట్రా బాబు. ఇంకా ఎన్నున్నాయి? 105. అవునా, సరే అయితే నువ్వు చేస్తుండే, నాకు చిన్న పని ఉంది. ఎక్కడికి వెళ్తున్నావు? ఏ, నేను దేవుడికి మొక్కున్నాను. నేను 3 ప్రదక్షిణాలు చేసి మిగతా ప్రదక్షిణాలు ఏదో చేయిద్దామని. అదేంటి? అదంతే. ఇప్పుడు నువ్వు కాదని వెళ్ళిపోయావనుకో, నీకు ఒక్క లవర్ కూడా సెట్ అవ్వదు, చూసుకో. అంటే ఇప్పుడు ప్రదక్షిణాలు చేస్తే నాకు లవర్ సెట్ అయిపోద్దా? ఖచ్చితంగా దొరుకుతుంది. సరే అయితే చేస్తాను. దేవుడా, ఎలాగైనా లవర్ సెట్ అయిపోలే, ఎలాగైనా లవర్ సెట్ అయిపోలే. వీడింత బక్రాగాడు అనుకోలేదు. A few moments later. దేవుడు లవర్ సెట్ అయిపోలే, దేవుడు లవర్ సెట్ అయిపోలే. అమ్మా, అబ్బా, అమ్మా, తోలు తీరిపోతుందిరా బాబోయ్. అమ్మా, ఇక నా వల్ల కాదు. అమ్మ, లవర్ సెట్ అయిపోలే. దేవుడా, లవర్ సెట్ అయిపోలే. దేవుడా. A few moments later. ఒసే, ఇంతకీ ఏడే ఆడు? అమ్మా, అదిగో చెయ్యలేక చేస్తున్నాడు ప్రదక్షిణాలు. అమ్మా, కాలు పట్టేసేరా బాబు. పాపం. 105. అమ్మా, ఒరే బావా. అమ్మో, ఒరే. అరే, అంతా ఓకేనా? ఓకేరా బావా. ప్రసాదం తిను. ప్రసాదం అని చెప్పి పేషెంట్ పెట్టినట్టు పెట్టేవేంటి? ప్రసాదం ఎక్కువ తినకూడదురా. అరే బావా, లవర్ సెట్ అయితే అంతే చాలరా. ఇంకా నమ్ముతున్నావా? ఒరే, అవునట్టు ఇంకో 3 వారాలు చేస్తే లవర్ సెట్ అయిపోద్రా. 3 వారాలా? దేవుడు ఉన్నాడురా, ఏం పర్లేదు. దేవుడు ఉంటాడు, కానీ నేనే ఉంటానా పోతానా నా భయం. అరే బావా, నీరసం వచ్చేస్తుంది, డ్రింక్ ఇప్పించరా. అరే అవును, చెప్పడం మర్చిపోయాను. ఇవాళ నువ్వు ఉపవాసం ఉండాలరా, కనీసం నీళ్ళు కూడా తాకూడదు. ఓరు బాబు, నీకు మీ చెల్లికో దన్నోరా బాబు. భక్తితో చంపేస్తున్నారు. నువ్వు వద్దు, నీ ప్రసాదం ముద్దు పట్టుకో. జీవితంలో సింగిల్గా బతికేస్తాను రా బాబు. ఇవాళ నేను సేఫ్. అమ్మయ్యా, సూపర్. మా ఈ చెల్లికోలలి సిరీస్ ని ఇంతలా సపోర్ట్ చేసినందుకు థాంక్యూ సో మచ్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేసుకోండి అండ్ మన ఛానల్ ని